నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో రాగి మిల్క్ షేక్ రెసిపీని చూపించబోతున్నా అండి. సమ్మర్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన స్పెషల్ రెసిపీ అండి. కంపల్సరిగా ఈ వీడియోను మిస్ కాకుండా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ రాగులతోటి మిల్క్ షేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రాగులు తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగండి. మనకు ఈ రాగులలో అధిక ప్రోటీన్స్ ఉంటాయండి, మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ రాగులతోటి రకరకాల పిండి వంటలు కూడా చేసేసుకోవచ్చండి. ఇలా కడిగిన తర్వాత ఒక జల్లె లాంటివి తీసుకొని వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకున్న దాన్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో వేసుకొని సన్నని మంట మీదనే ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఈ రాగులలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి, మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందండి. రాగులలో సూక్ష్మజీవులను ఎదుర్కొనే లక్షణాలు కలవు కాబట్టి రాగులతోటి చేసే ఐటెం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరైనా లేకుంటే పచ్చి కొబ్బరైనా వేసుకోండి. బెల్లం కూడా కొద్దిగా వేసుకొని ఒక 8-9 వరకు నానబెట్టిన బాదము, ఒక 2-3 ఇలాచీలు వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వడగట్టుకోండి. ఈ రాగులు అనేది మిమ్మల్ని యవ్వనంగా కూడా ఉంచుతుందండి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. ఈ రాగులతోటి రకరకాలుగా పిండి వంటలు, జ్యూసులు, అంబలి, గట్టిక ఇలాంటి రకరకాలుగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా తోడ్పడుతుందండి. ఇలా 2-3 సార్లు మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఆడవారికి పీరియడ్స్ టైంలో నడుము నొప్పి, నీరసంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా జ్యూస్ చేసుకొని తాగారనుకోండి కొంతవరకు ఉపశమనం అవుతుందండి. కంపల్సరిగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఈ సమ్మర్లో ఇలా చల్లచల్లగా కూల్గా కూడా చేసేసుకోవచ్చు. అదే వేడిగా మనకు అంబల్లాగా కూడా చేసేసుకోవచ్చండి. అంబలి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా సమ్మర్లో ఇలా చల్లచల్లగా కూల్గా చేసుకున్నారనుకోండి మన బాడీకి కూడా అధిక పోషకాలు అందుతాయండి. ఇలా మొత్తం జ్యూస్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే రాగి మిల్క్ షేక్ రెడీగా అయింది కదా. ఎదిగే పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేసి పెట్టండి. ఈ రాగులతోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎదిగే పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా రాగులతోటి స్పెషల్గా జ్యూస్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.